నమస్తే కమెండోస్. ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామందికి జనరేషన్లో చిన్నపిల్లలకి ఐసైట్ వస్తుంది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంటి దగ్గర టీవీ చూడడం వల్ల, ఫోన్ వాడడం వల్ల. కొంతమంది చిన్నపిల్లలు అయితే ఫోన్ ఉంటే అన్నం తింటారు. అట్లా ఇంటి దగ్గర పేరెంట్స్ అట్లా అలవాటు చేసారు వాళ్ళని. రెడ్యూస్ ఐసైట్. టాప్ 5 ఎక్సర్సైజ్ చెప్తా, టాప్ 5 ఫుడ్స్ చెప్తా ఐసైట్ రెడ్యూస్ అవ్వడానికి. ఓకే, ఫస్ట్ టాప్ 5 ఎక్సర్సైజ్ చూద్దాం. ఐ రొటేషన్ చేయాలి స్లోగా, రైట్ సైడ్కి రొటేషన్ చేయాలి. నెక్స్ట్ రివర్స్ రొటేషన్ 5 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ చేంజ్ అప్ అండ్ డౌన్ చేయాలి. ఐస్ అప్ అండ్ డౌన్ 10 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ చేంజ్ సైడ్ టు సైడ్ చేయాలి. సైడ్ టు సైడ్ స్లోగా బ్లింక్ చేయాలి. 10 టైమ్స్ బ్లింక్ చేయాలి స్లోగా. అంటే ఐస్ని క్లోజ్ చేయాలి, 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి, ఓపెన్ చేయాలి. క్లోజ్ చేసి 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి, ఓపెన్ చేయాలి. 10 టైమ్స్ చేయాలి. ఐస్ క్లోజ్ చేసి ఓన్లీ రొటేషన్ చేయాలి. నెక్స్ట్ అప్ అండ్ డౌన్ చేయాలి. నెక్స్ట్ సైడ్ టు సైడ్ చేయాలి. 4 సెకండ్స్ పైన హోల్డ్ చేయాలి, అప్ సైడ్ హోల్డ్ చేయాలి. 4 సెకండ్స్ సైడ్కి హోల్డ్ చేయాలి, 4 సెకండ్స్ డౌను, 4 సెకండ్స్ సైడ్కి. ఎక్సర్సైజ్ డైలీ ఒక మార్నింగ్ ఒక 5 మినిట్స్, ఈవినింగ్ ఒక 5 మినిట్స్. ఐసైట్ రెడ్యూస్ కోసం టాప్ 5 ఫుడ్స్. ఫస్ట్ విటమిన్ ఏ కావాలి, విటమిన్ ఈ కావాలి, విటమిన్ సి కావాలి, ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ కావాలి, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కావాలి. విటమిన్ ఏ అనేది క్యారెట్లు ఉంటుంది, విటమిన్ ఈ అనేది ఆల్మండ్స్లో ఉంటుంది, విటమిన్ సి అనేది ఆరెంజ్లు ఉంటుంది, లెమన్లు ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఫిష్లు ఉంటుంది. ఇది మీకు తెలిసిన లాస్ట్ వన్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. ఈ టాప్ 5 ఫుడ్స్ కన్స్యూమ్ చేసినామంటే మన ఐసైట్ అనేది మనకు 100% రెడ్యూస్ అవుతుంది. ఈ టాప్ 5 ఎక్సర్సైజ్లు, టాప్ 5 ఫుడ్ మనం కన్స్యూమ్ చేసుకుంటా ఈ ఎక్సర్సైజ్ చేసినామంటే 100% చెప్తున్నా మీ ఐసైట్ అనేది రెడ్యూస్ అవుతుంది.